కేవలం సర్టిఫికెట్ మాత్రమే కాదు, రియల్ టైమ్ AI నాలెడ్జ్ తో మీ IT డ్రీమ్స్ నెరవేర్చుకునే గోల్డెన్ ఛాన్స్ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. దేశ రాజధాని ఢిల్లీలో నిరసనల హోరు మారుమోగిపోతోంది. జంతర్ మంతర్ దగ్గరే కాదు, ఇప్పుడు నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసం ముందు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే అగ్రనేతలందరూ కూడా డైరెక్ట్ గా ప్రధాని నివాసానికి వచ్చేసి అక్కడ రోడ్డు మీద బైఠాయించి ఆందోళన చేస్తున్నారు, నిరసనలు తెలియజేస్తా ఉన్నారు. భారీగా పోలీసులు కూడా మోహరించారు. కొంత ఉద్రిక్త పరిస్థితి అక్కడ కూడా కనిపిస్తోంది. నిన్న ఎట్లయితే జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ భవన్ కి CJP ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులు వెళ్లారో, సో అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. సో నిన్న లాఠీచార్జ్ చేశారు, కొంతమంది ఆందోళనకారులకి గాయాలయ్యాయి, ఆసుపత్రి కూడా పాలయ్యారు. అయినప్పటికీ కూడా మేము వెనక్కి తగ్గేది లేదని చెప్పి CJP చెప్తోంది. సో అట్లాగే అక్కడ ఆ నిరసనల హోర్ అనేది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఈ రోజు పార్లమెంట్లో పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు ఆందోళనలు చేశాయి. ఈ నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించి పార్లమెంట్లో చర్చ చేపట్టాల్సిందే అని చెప్పి అక్కడ లోక్సభలో ఉన్నటువంటి విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలందరూ కూడా సభను అడ్డుకున్నారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఒక లేఖ కూడా రాశారు. ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్లో దీని మీద చర్చ జరగాల్సిందే, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందని చెప్పి వాళ్ళు ఒక లెటర్ రాసినటువంటి పరిస్థితి. ఇప్పుడు నేరుగా ప్రధానమంత్రి నివాసం దగ్గరికి వచ్చి వాళ్ళు ఆందోళన చేయడంతో ఇంకా ప్రతిక్షణం కూడా ఈ ఉద్రిక్తతలు, ఈ ఘర్షణ, ఈ నినాదాలు, ఈ ఆందోళన అనేది పెరుగుతూనే పోతుంది, కానీ ఎక్కడ తగ్గిన పరిస్థితి లేదు. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా చాలా తక్కువగా అంచనా వేసినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ జనతా పార్టీ ఆధ్వర్యంలో మొదలైనటువంటి ఈ జన్జీల ఉద్యమం జస్ట్ సోషల్ మీడియాకే పరిమితం అయిపోతుందిలే, ఏదో ఒక ఆందోళన చేస్తే 1-2 రోజుల్లో సద్దుమణిగిపోతుందిలే అని కేంద్ర ప్రభుత్వం భావించి ఉందేమో. కానీ పరిస్థితి ఇప్పుడు ఆ విధంగా లేదు. రోజు రోజుకి పెరుగుతూనే పోతుంది. రోజు రోజుకి ఆందోళనలు తీవ్రమవుతున్నటువంటి సిచ్యువేషన్, చాలా సీరియస్నెస్ ఈ వ్యవహారంలో కనిపిస్తోంది. కొంతమంది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తే సమస్య పరిష్కారం అయిపోతుందా? సమస్య ఇక పూర్తిగా తొలగిపోతుందా? లేదు కదా. ఇప్పుడు విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం భవిష్యత్తులో ఏ పేపరు కూడా లీక్ కాకుండా చూడాల్సినటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కనీసం ఆ బాధ్యత గుర్తెరగాలంటే, భవిష్యత్తులో జరిగేటువంటి ఎగ్జామ్ పేపర్స్లు చాలా పటిష్టంగా జరగాలంటే ఇలాంటి రాజీనామాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చొరవ తీసుకుని బాధితుల పక్షాన నిలబడాల్సినటువంటి అవసరం ఉందని చాలా మంది మేధావులు కూడా చెప్తా ఉన్నారు. చాలా మంది ఆందోళనకారులు తీవ్ర గాయాలతో రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంతమంది లేడీ హార్డియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సో డెఫినెట్గా ఇక్కడ వీళ్ళని పరామర్శిస్తున్నారు కొంతమంది వచ్చి. కానీ ఒక యువతి పరిస్థితి మాత్రం చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. వెంటిలేటర్ మీద ఉన్నట్టుగా తెలుస్తుంది. పోలీసులు లాఠీ చార్జ్ చేస్తే ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందంటే ఎంత దుర్మార్గం చూడండి. సో ఇది చాలామంది ప్రశ్నించేది కూడా. అందుకే ఎన్ని లాఠీ చార్జ్ చేసినా, ఎన్ని దెబ్బలు తిన్నా ఈ ఉద్యమం ఆగే ప్రసక్తే లేదని చెప్పి యువత చెప్తోంది, విద్యార్థులు చెప్తా ఉన్నారు. ఎవరైతే ప్రాణాలు కోల్పోయినటువంటి విద్యార్థులు ఉన్నారో, ఆత్మహత్య చేసుకుని చనిపోయినటువంటి విద్యార్థులు ఉన్నారో ఆ కుటుంబాలు చెప్తా ఉన్నాయి. సో ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి కాంగ్రెస్ జనతా పార్టీ నిరసనలు చేస్తుందనో లేకపోతే విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారని కాదు, కనీసం మీ బాధ్యతను మీరు గుర్తెరగండి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు పార్లమెంట్లో ఒక చర్చకు అవకాశం కల్పించండి. ఇదే కదా వాళ్ళు కోరేది. సోనం వాంగ్చుక్ ఆయన్ని ఆసుపత్రిలో ప్రస్తుతం అతను చికిత్స తీసుకుంటున్నప్పటికీ కూడా ఉద్యమం కొనసాగుతుందని చెప్తున్నాడు. నేను ఆసుపత్రి నుంచే దీక్ష మళ్ళీ కంటిన్యూ చేస్తానని చెప్తా ఉన్నాడు. సో కాబట్టి ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు కూడా తోడు కావడంతో కాంగ్రెస్ జనతా పార్టీ ఆందోళనలకి ఇది మరొక స్థాయికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. ఎన్డీఏ పార్టీ మీటింగ్లో పార్లమెంట్ సెషన్ స్టార్ట్ కాకముందు ఎన్డీఏ ఎంపీలతో ఆయన మాట్లాడినప్పుడు కూడా చెప్పాడు, ఎవరైతే లీకేజీకి సంబంధించినటువంటి బాధ్యులు ఉన్నారో, నిందితులు ఉన్నారో వాళ్ళకి కఠిన శిక్ష పడాల్సిందే అని చెప్పారు. వాళ్ళకి శిక్ష పడుతుంది అది ఓకే, కానీ బాధ్యత ఎవరు తీసుకుంటారు? కేంద్ర ప్రభుత్వంది బాధ్యత లేదా? కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత లేదా? ఆయన పర్యవేక్షణ సరిగా ఉంటే, ఆయన కింది స్థాయి అధికారులు బాధ్యత సరిగా తీసుకొని ఉంటే వాళ్ళ ఈ పరిస్థితి వచ్చేదా? పేపర్ లీక్ అయి ఉండేదా? 10 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని ఉండేవాళ్ళ కాదు కదా. సో కాబట్టి మీ ప్రభుత్వంలో ఉన్న తప్పిదాలని పూర్తిగా కప్పిపుచ్చేసి ఇది కేవలం ఏదో కొంతమంది చేసినటువంటి దుర్మార్గమైన పనిగా చూపించే పరిస్థితి వద్దు అని చాలామంది కాంగ్రెస్ జనతా పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే
ఇంకా రోజు రోజుకి పెరుగుతుంది. గత 20 రోజులుగా మనం చూస్తున్నాం సోనం వాంగ్చుక్ ఆయన నిరాహార దీక్ష, ఆందోళన, తర్వాత ఆయన ఆసుపత్రుల్లో నుంచి కూడా ఆయన వెనక్కి తగ్గకపోవటం, నిన్న పెద్ద ఎత్తున లాఠీ చార్జ్ జరగటం. సో ఈరోజు ప్రధానమంత్రి నివాసం దగ్గరే కాంగ్రెస్ అగ్రనేతలు ఆందోళన చేయటం. సో ఇవన్నీ చూస్తే డెఫినెట్గా రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని మాత్రం ఆ సంకేతాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్న పార్లమెంటు భవన్ లోపలే హోంమంత్రి అమిత్ షాతో ధర్మేంద్ర ప్రధాన్ భేటీ కావటం, జేపీ నడ్డా కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన నాయకుల్ని ఇద్దరిని పిలిచి మాట్లాడటం, డిమాండ్ల పరిష్కారం గురించి చర్చలు జరపటం. సో దీని మీద కూడా అభిజిత్ దీప్కే కామెంట్ చేశాడు, ఇవన్నీ కూడా ఉత్తముచ్చట, కేవలం కాలయాపన చేయటం కోసమే. సో జేపీ నడ్డా అనే వ్యక్తి పూర్తిగా మమ్మల్ని మోసం చేసినటువంటి వ్యక్తి. మా సమస్యల పరిష్కారం కోసం, మా డిమాండ్ల పరిష్కారం కోసం అతను పిలిపించుకొని టైం పాస్ చేశాడు, ఒక్క ఉపయోగం కూడా లేదు అతని వల్ల అని చెప్పి ఈరోజు అభిజిత్ దీప్కే కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. సో చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందన్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసం ముందే ఆందోళన ఆ స్థాయికి వచ్చిందంటే, సో రేపు పార్లమెంట్లో ఏం జరుగుతుంది, రేపు పార్లమెంట్లో దీని మీద ఎలాంటి డిస్కషన్ జరుగుతుంది, విద్యాశాఖ మంత్రి స్పందన ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.